అండి అందరు ఎలా ఉన్నారు? నేను మీ వెంకటరమణని లాస్యా ఛానల్ నుంచి యథావిధిగా మనం విజయవాడను ఎక్స్ప్లోర్ చేసే భాగంగా మనం బీసెంట్ రోడ్ వెళ్ళి మచ్చుగా ఒక 2 షాపులు మాత్రమే చూపించాను. చాలా పెద్ద వీడియో అది యాక్చువల్లీ. సో ఇవాళ వెరైటీగా మనం ఏంటంటే బీఆర్టీఎస్ మీద ఫుడ్ కోర్ట్ ఉంది మనకి. హైదరాబాద్లో ఈట్ స్ట్రీట్ అని ఎలా ఉంటుందో నైట్ టైము, అలాగే విజయవాడలో చాలా ఉన్నాయి ఈట్ స్ట్రీట్స్. ఇది వన్ ఆఫ్ ది ఈట్ స్ట్రీట్ లాంటిది ఫుడ్ కోర్ట్. దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం ఇవాళ మనం. చాలా బాగుంటుంది. మీరు చూడండి, వెరైటీ ఆఫ్ బళ్ళు ఉంటాయి. సో చాలామంది జనాలు వచ్చి కార్లు ఆపుకుని బైక్లు ఆపుకుని ఇక్కడ తింటూ ఉంటారు అర్ధరాత్రి దాకా వాటి దాకా. చాలా బాగుంటుంది వీడియో కూడా, మంచి ఎంగేజ్మెంట్గా ఉంటుంది. చూసి తరించండి. అండ్ వీడియోకి వెళ్ళే ముందర సబ్స్క్రిప్షన్ బటన్ మీద నాక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చితే కనుక గంట సింబల్ మీరు కొట్టండి. చాలా ఇప్పుడు వీడియో ఎక్స్ప్లోర్ చేద్దాం మనం. థ్యాంక్ యూ. కమ్ ఆన్. అదిగో నేను చెప్పాను కదా, ఇదే. అవునా, చూడండి ఎంత బాగుందో. సో బైక్స్ చూడాలి ఎలా పెట్టారు ఇక్కడ. మనం ఎంటర్ అవబోతున్నాం అనమాట యాక్చువల్లీ. విజయవాడ బీఆర్టీఎస్ ఇది. బీఆర్టీఎస్ దగ్గర ఇక్కడ హౌస్ కీపింగ్ కూడా ఉన్నారు. చూడొచ్చు, ఇది బందరు స్పెషల్ పాలు. ఇది చాలా చాలా ఫేమస్ ఇది యాక్చువల్లీ. సో యా, దీంట్లో ఏంటంటే మీకు పాలతో పాటు కోవా కూడా కలుపుతారు. చాలా ఫేమస్ ఇది. అక్కలక్కల ఎవరితో బిజీ ఉన్నారు కదా, చూడొచ్చు మీరు వీటిల్లో. సో నార్మల్ కూడా ఉంటుంది, తర్వాత కోవా వేసి కూడా కలుపుతారు. ఇది యాక్చువల్లీ మచిలీపట్నం నుంచి. ఇది అది అప్సరా అనుకుంటా. ఇది బందరు. సో కోవా కూడా వేస్తారనమాట. సో చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చి మీరు చూసుకోవచ్చు. రైట్, ఇది మీరు చూసుకోవచ్చు. ఇదిగోండి సమోసాలు, బ్లెస్సీ చాట్ సెంటర్ అని. సో చాలా వెరైటీస్ దొరుకుతాయి ఇక్కడ ఈ పర్టికులర్ స్పాట్లో. ఇది ఇంకా చెప్పాలంటే సెకండ్ బండి మాత్రమే. ముందర మీరు అటు బాదం పాలు ఒకటి చూసుకున్నారు. ఇది ఆ తర్వాత ఇది ఇదిగోండి బోలెడు వెరైటీ పెట్టారు వీళ్ళు. జనరల్లీ నైట్ అయితే ఇది ఫుల్ బిజీ అయిపోతుంది ఇదంతా. పానీపూరి కూడా పెట్టారు. నా యూట్యూబ్ అంతే, జస్ట్ యూట్యూబ్ పానీపూరి అండ్ బజ్జీ మసాలా, బజ్జీ మిక్చరు, ఇదొకటి కట్లెట్ చేస్తారు ఇక్కడ. మీరు చూడొచ్చు, ఆయన ప్రిపేర్ చేస్తున్నారు. అదొకటి ఇక్కడ దొరకని మీకు వెరైటీ అంటే ఉండదు ఈ పర్టికులర్ స్పాట్లో. టిఫిన్స్ ఉంటాయి, ఫాస్ట్ ఫుడ్స్ ఉంటాయి, ఇలాంటివి చాట్ లాంటివి కూడా ఉంటాయి వెరైటీ. మీరు చూసుకోవచ్చు, సమోసాలు భలే ఉన్నాయి చూడండి, సూపర్ కదా. ఇది ఎగ్ బోండా నాన్న, ఇదిగో టమాటా. ఓకే 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 ఓకే. ఆహా, ఎలా ఉందన్న? బాగానే ఉందా ఇక్కడ వ్యాపారం అది? అంటే మీరు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు ఇక్కడ? మొన్నే వచ్చింది రీసెంట్. ఇది ఎప్పటి నుంచో ఉందిగా? ఓకే ఓకే. మీ పేరు? పడవలు. అచ్చా, అక్కడ వేసి ఇవాళ. ఓకే, అయ్యో ఓకే. అక్కడ ఉంది, ఇక్కడికి వచ్చారమ్మా. అచ్చా, ఓకే ఓకే. మీ పేరేనా? తిమోతి. ఓకే, తిమోతి అనే పేరు. నమస్తే తిమోతి గారు, మీ బండి చూపించినందుకు థ్యాంక్ యూ. మీకు ఇంకా కస్టమర్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్స్ అండి. యూట్యూబ్ లాస్యా ఛానల్ అండి, లాస్యా ఛానల్ పంపిస్తాను. చూడొచ్చు ఇక్కడ మీరు. ఇక్కడ కూడా ఇవ్వండి, చాలా బాగుంది చూడడానికి. జనరల్లీ క్రేవింగ్స్ పేరు. అండ్ వెరైటీస్ సూపర్ ఉన్నాయి ఇక్కడ. పిజ్జా దగ్గర నుంచి మీరు పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి వెళ్ళక్కర్లేదు, ఇక్కడ కూడా రావచ్చు. మెమోస్ ఉన్నాయి. నాన్ వెజ్ ఐటమ్స్ కూడా వేడివేడిగా దొరుకుతాయి ఈ ఏరియాలో. నైట్ అయితే చాలా కోలాహలంగా ఉంటుంది పర్టికులర్ స్పాట్. చూసుకున్నారు కదా అదంతా. దాంతోపాటు ఇక్కడ అది చాట్, ఇది నాన్ వెజ్ ఇదండి, బర్గర్స్, నగ్గెట్స్ అన్నీ అవైలబిలిటీ ఉంటాయి. చూడండి ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు. న్యాచురల్ జ్యూస్ ఫలూడా, ఇదిగోండి. దీంట్లో వెరైటీ చూడండి ఎన్ని ఉన్నాయో.
ఎకనామికల్ ప్రైస్ ఉంటాయి. యాక్చువల్లీ ఏసీ బిల్లు గట్రా వీళ్ళు కొట్టరు, చక్కగా ఉన్నట్టు నీట్గా మీ ముందర ప్రిపేర్ చేసి ఇస్తారు కళ్ళ ముందరే. చూడండి వెరైటీస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో న్యాచురల్గా మీకు కావాలంటే కనుక ఈ స్ట్రీట్కి అయితే వచ్చేసేది, చాలా బాగుంటుంది BRTS మీద. వెరైటీ కావాలంటే చూసుకోండి, ఇన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. మోడరేషన్ చేస్తారండి, ఎందుకంటే షుగర్ లెవెల్ గట్టిగా ఎక్కువ అవుతుంది. ఇదిగోండి. సో జనరల్లీ చీకులు అవన్నీ అంటారు కదా, అవి ఇక్కడ ఉన్నది. జనరల్లీ బార్స్ బయట ఉంటాయి. ఈ మాస్ బళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ. చూసుకోవచ్చు, ఇక్కడ వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి. అదిగోండి. చూడండి ఎంతమంది కస్టమర్స్. ఇదిగోండి పుల్కా, చపాతీ, చూడండి నాన్ బిర్యానీ అని చెప్పి ఎన్ని వెరైటీస్ పెట్టారు చూడండి ఇక్కడ. కస్టమర్ చూడండి ఎలా ఉన్నారు, ఫుల్గా నిండిపోయారు. ఫుల్ డిమాండ్. క్వాలిటీ లేకపోతే ఎందుకు వస్తారు చెప్పండి అందరు ఇక్కడికి. విజయవాడలో ఫేమస్ ఏంటంటే ఫుడ్, పార్క్స్, సినిమాలు మామూలుగా ఉండవు. ఈ మూడింటి ఉతికి ఆరేస్తారు ఇక్కడ. సో పుల్కాలు కూడా అన్నీ వేస్తూ ఉంటారు ఇక్కడ. ఇదిగోండి చూసారా ఎంత బాగుందో, చూడండి ఎంత కోలాహలంగా ఉందో అంట. వీళ్ళందరూ వెయిటింగ్ దానికే. ఇదిగోండి వావ్, DFC అంటే మన KFC లాగా చూడండి. సో డివైన్ ఫ్రైడ్ చికెన్ అని చెప్పి బ్యూటిఫుల్ ఉంది, సూపర్ ఉంది చూడడానికి కూడా, లుక్ కూడా. హైజీన్ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. కవర్లు గట్ర దొరుకుతున్నారు చేతులకి. అండ్ సప్లై కూడా ఎంత డీసెంట్గా ఉందో చూడొచ్చు మీరు ఇక్కడ. ఇదిగోండి. సో చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో చూసుకోవచ్చు మీరు ఇక్కడ. పన్నీర్ రోల్ అని వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి. ఇదిగోండి వెజ్ నగ్గెట్స్ అని, మిక్స్డ్ వెజ్ అని, మేమోస్ అని. చూడండి డీసెంట్గా చేస్తున్నారు ప్రిపరేషన్. అది మనకి స్టార్ హోటల్స్లో స్పెషల్గా కిచెన్ ఐటమ్స్లో చెఫ్స్ ఉంటారు చూసారా, అలాగే ఇక్కడ కూడా చూడండి. సో చూసుకోండి డివైన్ ఫ్రైడ్ చికెన్ అని ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ జనాలు ఇంకా యాక్చువల్లీ చెప్పాలంటే చాలా తక్కువ ఉన్నట్టే జనాలు ఇవాళ. నాకు తెలిసి నైట్ అవుతున్న కొద్దీ పెరుగుతారు. డిజర్ట్స్ డిలైట్స్ అంట చూడండి. దీంట్లో ఇన్ని వెరైటీస్ ఉన్నాయో చూడొచ్చు మీరు. ఇదిగోండి విత్ వెరీ ఎకనామికల్ ప్రైస్. ఇదే మీరు కనుక ఈ బ్యాక్ లాంటివి వెళ్తే 700-800 తక్కువ అవుతుంది బిల్లు. ప్రతిదానికి మీరు పే చేయాలి. సో ఆల్మోస్ట్ అబ్బో ఒక 20 వెరైటీస్ పెట్టారు వీళ్ళు. ఇంకా ఎక్కువే యాక్చువల్లీ చెప్పాలంటే. చూడండి ఎవరైనా డాక్టర్స్కి ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ఏరియాకి రండి ఇక్కడికి. ఇది బాగుంది ఏదో చూడండి. డైలీ రిమైండర్స్ వంటివి పెడతారు కదా, చూసుకోండి ఇక్కడ. వెరీ ఆన్ అని చెప్పి చూడొచ్చు. మంచి డెమాన్స్ట్రేషన్ కూడా చేశారు. ఇదేంటమ్మా ఇది? ఏమ్మా? బ్రౌనీ. ఓకే 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 చూడొచ్చు, ఇది బ్రౌనీ అంట. సో చూసుకుంటూ పోతే చాలా ఉంటాయి ఇక్కడ. అండ్ ఇదిగోండి వెరైటీ. అది DFC అయితే ఇది UFC. సో 5 పీసెస్ వచ్చేసి 100 రూపీస్. ఐ థింక్ నగెట్స్ అంటారు వీటిని. ప్రైజెస్ కూడా బయటే పెట్టారు, చాలా ఎకనామికల్. ఓకే 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 చూపించండి. ఇదిగో చూడొచ్చు మీరు ఇక్కడ. రింగ్స్ 100 రూపీస్. మీరు అదే 4 వస్తాయి మీకు. మీరు బయటికి వెళ్తే ఇది ఒక 300 పెడతాడు ఏసీ బిల్ పెట్టి. చూడండి ఎంత బాగున్నాయి ఇక్కడ.
ఇక్కడ కూడా స్టైల్ మారింది, చక్కగా డీసెంట్గా పెడతారు అన్ని చోట్ల. నేనైతే చూసుకొచ్చాడు, చేతి కవర్స్ కూడా దొరుకుని ఇస్తున్నారు కస్టమర్స్కి. నేను ఫార్చ్యూన్ మురళి తర్వాత ఆ లెవెల్లో ఇక్కడే చూస్తున్నాను కొంచెం. రైట్ చూడండి కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు. వావ్, చికెన్లు మామూలుగా లేవు ప్రతి చోట. చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి ఇక్కడ. ఇవ్వండి విజయవాడ ఫ్రైడ్ చికెన్, బెజవాడ పేరు మీద పెట్టారు ఇల్లు. ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ, చికెన్ నగ్గెట్స్, క్రిస్పీ ఫిష్ పాప్కార్న్ అని. ఆహా, చక్కగా ఎవరైనా ఉంటే క్వార్టర్ తీసుకుని ఇక్కడ వచ్చేసి కూర్చోండి. మస్తు ఉంటుంది. ఇదిగోండి సో ఇది ఇంకా మనం రేపు కొంచెం మిగతా భాగం ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇక్కడ దాకా ఇది అయితే ఇంకా చాలా లాంగ్ లెంత్ ఉంటుంది, మనకి వీడియో ఎక్కువైపోతే మీకు బోర్ కూడా కొడుతుంది. సో చాలా చూస్తారుగా మీరు, అదంతా ఇవే తిరు ఫుడ్ బండారాలే ఉంటాయి మొత్తం అంతా. వెరైటీ చాలా వెరైటీగా ఉంటాయి. సో దాని ఎదురుకుండా ఈ షాప్స్ అవన్నీ వచ్చాయి. ఇది బిఆర్టీఎస్ రోడ్ అంటారు, చాలా ప్రతిష్టాత్మకమైనది. దాని మధ్యలో ఇది ఒక కల్చర్గా విజయవాడ అవాయిడ్ చేస్తోంది ఫుడ్ కోర్ట్ని.